జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వసు గారు, మీరు నైట్ అంతా మేల్కొనే ఉన్నారా? అవునండి. బన్నీ ఇంకా కళ్ళు తెరవలేదు. నాకు చాలా భయంగా ఉంది. వసు గారు, బన్నీకేం కాదు. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దండి. బన్నీ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు? మమ్మీ, బన్నీ, 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 మమ్మీ, బన్నీ, మమ్మీ, బన్నీ, మమ్మీ. నేను ఇక్కడుంటే నువ్వు ఆట చూస్తున్నావేంటి బన్నీ? ఎక్కడున్నావు మమ్మీ నువ్వు? బన్నీ, నేను కనిపించట్లేదా? బన్నీ, నీకు కనిపించడం లేదా? అంత బ్లర్గా ఉంది డాడీ. మై గాడ్, ఏంటి నీకు కంటి చూపు? ఏమండి, బన్నీ కంటి చూపు. మీరు కంగారు పడకండి. బన్నీ, మళ్ళీ కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఓపెన్ చేయి. కళ్ళు మూసుకో. మెల్లగా ఓపెన్ చేయి బన్నీ. మమ్మీ, బన్నీ, మమ్మీ. థ్యాంక్ గాడ్. డాడీ, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా బన్నీ? కనిపిస్తుంది డాడీ. అంతా క్లియర్ గా కనబడుతుంది. వెరీ గుడ్. బన్నీ, నీకేమవుతుందోనని చాలా భయపడ్డాను. దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. బన్నీ, నీకోసం నైట్ అంతా మమ్మీ మేల్కొనే ఉంది. అవునా మమ్మీ? నీ హెల్త్ ఏం కావాలి? నువ్వు నిద్రపోవాలి కదా. నీకు ఇలా ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది బన్నీ? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నువ్వు నైట్ అంతా ఏమీ తినలేదు. పాలు బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. మీరు కూడా నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదండి. మీరిద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. నాకు ఆకలిగా లేదండి. నా దిగులంతా వీడి గురించే. ఇప్పుడు హ్యాపీగా ఉంది. పద బన్నీ, ఫ్రెష్ అవుదు గాని. నువ్వు కూడా ఫ్రెష్ అవ్వమ్మా. డాడీ, మీరు కూడా ఫ్రెష్ అవ్వండి. ముగ్గురం కలిసి మంచి కాఫీ తాగుతాం. 1 minute. నా మనసు ఇప్పుడు తేలిక పడింది. అక్క, కర్రీస్ ఏం చేస్తున్నావు? పప్పు రసం పెడుతున్నాను వసు. ఏంటక్క డల్గా ఉన్నావు? ఏం లేదు వసు. నిన్న బావగారిపై అలా కోపడ్డారనా? అదేం లేదు వసు.
అన్నదమ్ముల మధ్య 100 ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఆయన తరపున నేను సారీ చెప్తున్నానక్క. సారీ అక్క. ఏంటి వసు ఇది? వాళ్ళ అన్నదమ్ములైతే మనం అక్కా చెల్లెళ్ళం కాదా? మన మధ్య మాత్రం ఈ క్షమాపణలెందుకు? థ్యాంక్స్ అక్క. నాన్నా 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 వేడే అంటే లాయర్ని తీసుకొచ్చాడు. కొంపదీసి నా నుంచి విడిపోవటానికి కాదు కదా? ఆ? అప్పుడు నిన్ను పిలుస్తాడు కానీ మీ మావేనెందుకు పిలుస్తాడే? నాన్నా ఏంటఖిల్? ఈయన లాయర్ జగన్నాథం గారు. సార్ వీరు మా నాన్నగారు. తెలుసు సార్. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్కారం అండి. ఏంటిలా వచ్చారు? నేను చెప్తానన్నా. నాకంటూ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆస్తుల గురించి ఎందుకు అఖిల్? కాసేపు నువ్వు మాట్లాడకమ్మా. చెప్పండి నాన్న, నాకంటూ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకించి నీ పేరు మీద ఆస్తులేమీ లేవు అఖిల్. అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. ఎన్నున్నాయి? ఈ ఇల్లు, ఆఫీస్ బిల్డింగు, శంషాబాదులో, కోకాపేటలో, అలాగే పటాన్ చెరువు దగ్గర 2 ప్లేసులున్నాయి. శంషాబాద్లో ఉన్న సైట్ నాకు రాసివ్వండి అన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.